ఎన్నికల వేళ ఏపీలో పొత్తు రాజకీయాలు ఊపందుకున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య పొత్తుపై ఇవాళ నిర్ణయం ప్రకటించనున్నారు. మధ్యాహ్నంలోపు పొత్తుపై అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉంది. నిన్న రాత్రి చంద్రబాబు, పవన్తో జరిపిన చర్చల వివరాలను ఏపీ బీజేపీ నేతలతో చర్చించనుంది అగ్రనాయకత్వం. ఇవాళ మధ్యాహ్నం వరకు ఢిల్లీలోనే ఉండనున్నారు చంద్రబాబు. నిన్న ఢిల్లీలో అమిత్ షా, జేపీ నడ్డాతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఏపీ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేయడంపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. సీట్ల సర్దుబాటు అంశంపై కూడా బీజేపీ నాయకత్వంతో చర్చించారు. 3 పార్టీల నేతల మధ్య జరిగిన చర్చలు కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. పొత్తుల్లో భాగంగా బీజేపీకి 5 లోక్సభ, 6 అసెంబ్లీ స్థానాలను టీడీపీ ఆఫర్ చేసింది. కానీ 6 లోక్సభ, 10 అసెంబ్లీ స్థానాలు ఇవ్వాలని బీజేపీ పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది. తిరుపతి, రాజమండ్రి, రాజంపేట, అరకుతో పాటు నర్సాపురం ఎంపీ స్థానాలు బీజేపీ అడుగుతున్నట్టు తెలుస్తోంది. ఇక కాళహస్తి, జమ్మలమడుగు, కైకలూరు, ధర్మవరం, విశాఖ నార్త్, ఏలూరు, రాజమండ్రి, అరకు, విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ స్థానాలు బీజేపీకి ఇస్తామని టీడీపీ ప్రతిపాదించింది.